సీతాపురం అనే ఊరిలో 100 అడుగుల లోతు బావి ఉంది. అందులో నీటిని ఆ ఊరి ప్రజలందరూ వాడుకునేవారు. ఆ ఊరిలో తులసమ్మ అనే మహిళ కూడా ఉంది. తులసమ్మ బావిలో చేద వేసి మునిగిందో లేదో అని తొంగి చూస్తుంటే ఆమె మెడలో ఉన్న గొలుసు కొక్కెంబడి బావిలో పడిపోయింది. బావిలో దిగగల వాళ్ళని తీసిపెట్టమంటే గొలుసు విలువ తెలిసి ఎంతిస్తావని బేరాలాడసాగారు. ఇంతలో రంగన్న అటువైపు వచ్చాడు. వాడు దొంగతనాలు చేస్తాడని అందరికీ తెలుసు. కానీ ఎప్పుడూ పట్టుబడలేదు. వాడికి వినపడేటట్టుగా తులసమ్మ తన గొలుసు దాంట్లో పడిపోయిందే అని లబోదిబోమంటూ ఏడవసాగింది. తనకేమీ పట్టనట్టు రంగన్న వెళ్ళిపోయాడు. తులసమ్మ బావిలో దిగే వాళ్ళను అవసరం లేదని పంపించేసింది. ఆ రాత్రి రంగన్న వచ్చి బావిలోకి దిగి గొలుసు తీసుకొని పైకి వచ్చిన మరుక్షణం ఇంటి వెనక దాగి ఉన్న 10 మంది మనుషులు వచ్చి వాణ్ణి పట్టుకొని గొలుసు తీసుకొని తులసమ్మకిచ్చి వాణ్ణి పోలీసులకి అప్పగించారు. కానీ ఖర్చ కాకుండా తులసమ్మకు గొలుసు తిరిగి రావటమే కాక ఎవ్వరికీ దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న రంగన్నను పట్టించినందుకు అందరూ ఆమెను అభినందించారు.